వైసీపీలో ఇప్పుడు నెంబర్ 2గా ఫోకస్ అవుతున్న లీడర్ వైవి సుబ్బారెడ్డి. పార్లమెంటరీ పార్టీ నేతగా, ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ఛార్జిగా జగన్ ఆయనకు కీలక బాధ్యతలను కట్టబెట్టారు. విజయసాయిరెడ్డిని తప్పించి మరీ వైవిని పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. జగన్ అంత నమ్మకముంచిన వైవి ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా బొత్స నామినేషన్ పర్వానికి హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఓటమి తర్వాత పొలిటికల్గా సైలెంట్ అవుతారు అనుకున్న బొత్స తిరిగి ఉత్తరాంధ్రలో యాక్టివ్ అవ్వడాన్ని వైవి తట్టుకోలేకపోతున్నారా? సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ తరపున బరిలోకి దిగారు. గడువుకు ఒకరోజు ముందే నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఆ నామినేషన్ ప్రక్రియ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు ప్రస్తుతం వైసీపీలో చర్చనీయాంశంగా మారాయి. ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ ఇన్ఛార్జ్ కీలక నేత వైవి సుబ్బారెడ్డి నామినేషన్ కార్యక్రమానికి హాజరు కాలేదు. విశాఖలో ఉన్నప్పటికీ నామినేషన్ కార్యక్రమానికి హాజరు కాకపోవడంపై పార్టీ శ్రేణులు విస్మయానికి గురవుతున్నాయి. వాస్తవానికి బొత్స నామినేషన్ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం మెయిన్ గేటు వరకు వచ్చిన వైవి సుబ్బారెడ్డి లోపలికి రాకుండా తిరిగి వెళ్లిపోయారు. దాంతో విశాఖ జిల్లా వైసీపీ నేతలతో పాటు పార్టీ శ్రేణులందరికీ లేనిపోని అనుమానాలొస్తున్నాయి. బొత్స పోటీ చేసి ఎమ్మెల్సీగా గెలిస్తే తిరిగి ఉత్తరాంధ్రలో యాక్టివ్ అవుతారు. ప్రస్తుతం ఆ 3 జిల్లాల్లో వైసీపీ కీలక నేతలెవరూ గెలవలేదు. బొత్స సహా ముఖ్య నేతలు, మంత్రులందరూ ఓడిపోయారు. దాంతో వైవికి ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీలో ఎదురు లేకుండా పోయింది. పార్టీ పరంగా ఎంత పలుకుబడి ఉన్నా వైవి ఉత్తరాంధ్రకు నాన్ లోకలే. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయనగరం జిల్లాకు చెందిన బొత్స గెలిస్తే ఉత్తరాంధ్రలో తన పట్టు నిలుపుకోవటానికి తిరిగి చక్రం తిప్పుతారు. 2029 ఎన్నికల నాటికి అభ్యర్థుల ఎంపికలో బొత్స మాట చెల్లుబాటయ్యే పరిస్థితి తలెత్తే అవకాశముంది. అందుకే బొత్స అభ్యర్థిత్వం విషయమై వైవి సుముఖంగా లేరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒక్క వైవి సుబ్బారెడ్డి మాత్రమే కాదు, ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన చాలా మంది నేతలు, మాజీ మంత్రులు బొత్స నామినేషన్కు హాజరు కాలేదు. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, మాజీ ఎంపీ ఎంబీవీ సత్యనారాయణ ఇద్దరు డుమ్మా కొట్టారు. ఈ ఇద్దరు కూడా సుబ్బారెడ్డికి సన్నిహితంగా ఉండేవారే కావటం గమనార్హం. వైవితో పాటు ఈ ఇద్దరు కూడా హాజరు కాకపోవడంతో మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసింది. కూటమి పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించడంతో బొత్సకు పోటీగా ఒక్క స్వతంత్ర అభ్యర్థి మాత్రమే పోటీలో మిగిలారు. ఆ అభ్యర్థి విత్డ్రా చేసుకున్నా లేకపోయినా బొత్స విజయం లాంఛనమే. ఇక విజయం తరువాత ఉత్తరాంధ్రలో బొత్స పెత్తనం మొదలైతే వైవి రియాక్షన్ ఇంకెలా ఉంటుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.